అండి. మీ అందరికి నా వందనాలండి. ఇది గృహప్రవేశ కూటం అండి. మాకు దేవుడు గృహం ఇస్తే మేము ప్రతి సంవత్సరం పెట్టుకుంటామని నేను అనుకున్నాక దేవుడు గృహం ఇచ్చాడండి నాకు. డిసెంబర్ నెలలో గంట ప్రార్థనలు జరుగుతాయి కదండీ! క్రిస్మస్, న్యూ నూతన సంవత్సరం ఆరాధనలకి 10 రోజులు గంట ప్రార్థనలో నేను కలిశానండి. ఆఖరి రోజు 10వ రోజు నాకు దేవుడు ఈ గృహం చూపిచ్చాడండి. దేవుడు నా పట్ల గొప్ప అద్భుత కార్యం చేశాడు. అయ్యగారు క్రిస్మస్ గురించి పండగ గురించి షాపింగులు చేస్తున్నాం. మేము ఎప్పుడు అడిగినా గానీ కాదనకుండా అయ్యగారు, అమ్మగారు వచ్చేసేవాళ్ళండి. కూటాలు చూసుకుంటా, అటు షాపింగ్ చూసుకుంటా మా కోసం వచ్చేవాళ్ళండి. వాళ్ళిద్దరికి మేము ఏమిచ్చినా మేము రుణం తీర్చుకోలేమండి. ఇదంతా క్రీస్తు అయిన సావాసం. నేను పుట్టిన దగ్గర పెద్దయ్య గారు ప్రేయర్ చేస్తే మేము పుట్టామండి. అందుకని ఈ సంఘం తప్ప నాకు ఏ సంఘం నాకు తెలీదండి. నాకు అసలు ఆరోగ్యం కూడా నాకు అసలు పెద్దగా బాగోదండి. కానీ దేవుడు నాకు ఎంతో శక్తి, బలం ఇచ్చి ఈ రీతిగా నన్ను నిలబెడుతున్నాడండి. అంతా షాలేంరాజు ప్రేయర్ హాల్ అయ్యగారు, అమ్మగారు ప్రార్థన వల్లే అండి. అసలు మొన్న గత సంవత్సరం 2024 సెప్టెంబర్ 1వ తారీఖు అనుకోకుండా వరదొచ్చిందండి. అసలు మేము బాగా షాక్ అయిపోయాము అసలు. ఆ షాక్ నుంచి మేము ఇంకా అసలు నిజమేనా మనం ఇలా ఉన్నామా అని అనిపించిందండి. కానీ దేవుడు ఏది జరిగినా మన మంచికే అని మేము ధైర్యంగా ఉన్నాను. ఒక నైట్ అయితే ఆదివారం నైట్ అయితే అసలు ఎట్లా ఉన్నామంటే అట్లా ఉన్నామండి. అసలు కరెంట్ లేదు, ఏమి లేదు. ఫుడ్ అయితే ఇంట్లో ఉంది కానీ అసలు ఒకరినొకరు చూసుకొని ఏడ్చుకోవటమేనండి. ఫోన్లు ఎవరికి చేద్దామన్నా సిగ్నల్ కలవట్లేదు, ఏం కలవట్లేదు. అందరు ఫోన్లు చేస్తున్నారు. హలో అంటున్నాము, సిగ్నల్ అందట్లేదండి. అయ్యగారు సోమవారం నైటు 10 గంటలకు ఫోన్ చేశారండి. మాకు ధైర్యం చెప్పారు. ఆ తెల్లారే మంగళవారం పొద్దున్నే 7:30 కల్లా మేము రెడీగా ఉండి పక్కింటి అబ్బాయి సహాయంతో మేము బయటపడ్డామండి. ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు నడిచామండి. అయోధ్య నగర్ దాకా నడుచుకుంటానే వెళ్ళామండి. అసలు ఎట్లా నడిచామో ఏమో మాకే తెలియదండి. ఇదంతా అయ్యగారు, అమ్మగారు ప్రార్థన, సంఘం ప్రార్థనేనండి. మాదంటూ ఏది లేదండి. మేము అసలు ఎలా బయటపడతామా అని అనిపించిందండి. ఆ నీళ్లు చూడగానే మాకైతే అసలు నేను ఎప్పుడు నీళ్ళంటే చాలా భయం అండి. అసలు నీళ్ళల్లో దిగ్గానే గొంతు వరకు వచ్చేసినాయండి నాకు. నేను కొంచెం పొట్టిగా ఉంటా కదండి. అది గొంతు వరకు వచ్చేసేసరికి ఒక్కసారిగా చాలా భయపడిపోయి ఆయన చేయి పట్టుకొని, నా భర్త గారు చేయి పట్టుకొని యేసయ్యా 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 అనుకుంటానే వెళ్ళామండి ఒట్టు దాకా. అక్కడి నుంచి మా మరిది తీసుకెళ్ళాడు. 15 రోజులు వాళ్ళ ఇంట్లో ఎంతో మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారండి. ఆపదలో ఆ బిడ్డ ఎంతగానో ఆదుకున్నాడండి. జాన్పాలు వారి కుటుంబానికి మీరందరూ ప్రార్థన చేయండి. జాన్పాల్ కుటుంబం గురించి, మా కుటుంబం గురించి, నా భర్త సీసీ కెమెరాల వర్కుల గురించి, వివేక్ చదువు బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి, ఈసీ తీసుకున్నాడండి. ఆ బిడ్డ చదువు గురించి మీరందరూ ప్రార్థన చేయండి. నా ఆరోగ్యం గురించి కూడా మీరందరూ ప్రార్థన చేయండి. ఇంకా రాబోయే దినాల్లో ఈ కూటాన్ని అంతగానో ఘనంగా జరిపించమని మీరందరూ ప్రార్థన చేయమని అడిగి వేడుకుంటున్నానండి. ఇదే నా చిన్న సాక్ష్యం అండి.